నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అసలు పోలీసులే సాక్ష్యాలను భద్రపరచాలి, కానీ సాయి కృష్ణ కేసులో ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం వెనకాల పోలీసులే ఉన్నారు, ఇంకెవరిని నమ్మాలి అంటూ ఆమె వ్యాఖ్యానించిన తీరు కానివ్వండి. మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ కీలక నేత అయినటువంటి నారాయణ స్వామి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే కులాల కుంపటి రాజుకుంటుందంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రెండు స్టేట్మెంట్లని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా గాది సాయికృష్ణ కేసును ఉదాహరించుకుని కులాల మధ్య కూడా కుంపటి రాస్తుందని చెప్పి అటు టీడీపీ, జనసేన, ఇటు వైసీపీ కూడా చెప్తుంది. అయితే ఇప్పుడు కీలకంగా నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వల్లే ఈ కులాల కుంపటి రాజుకుంటుందని ఆయన అంటున్నారు. రోజా గారు కూడా అసలు పోలీసుల పైన విరుచుకుపడుతున్నారు. ఏదైతే సాక్ష్యాలని భద్రపరచాల్సింది పోలీసులే, కానీ అటువంటి పోలీసులే మాయం చేస్తున్నారు అంటూ సీసీటీవీ ఫుటేజ్ దానిపైన ఆమె మాట్లాడారు. ఎలా చూడాలి ఈ రెండు అంశాలని? అంటే ఇప్పుడు యాక్చువల్గా రోజా అయినా, లేకపోతే నారాయణ స్వామి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, అంబటరాంబాబు అయినా, గాదే సాయికృష్ణ దాని గురించి ఇంత గరగటాడాల్సిన అవసరం లేదండి. ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సాయికృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నాడో, వాళ్ళకి న్యాయం చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే పోలీసు వ్యవస్థ అంతా వ్యవహరిస్తుంది. కోర్టులో ఉంది, అతను మిస్సింగ్ కేసు కోర్టులో కూడా ఫైల్ అయి ఉంది. దానికి సిట్టు దర్యాప్తు బృందం దాన్ని విచారణ చేస్తూ ఉన్నారు. దానికి వీళ్ళంత గొంతుచించుకోవాల్సిన వాటికి బోళం జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సాక్ష్యాధారాలు మాయం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు మాయం ఎవరు చేస్తున్నారు? ఇంకోటి అంత ఏమంది, ఇంకోటి పోలీసుల గురించి ఎవరు చేయాలి నీకు న్యాయం, అని నీకు సంబంధం ఏంటి, నీ పని ఏంటి? చాలామంది స్పందిస్తూ ఉన్నారు. డిపార్ట్మెంటే స్పందించింది, కోర్టు స్పందించింది, ఇంకెందుకు మీకు అరగాట అని. దానితో నారాయణ స్వామి వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్ల కులాల కొంపలాట, మీ నాయకుడు ఏడుపు మొహమ్మడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా పెంట. ఎప్పుడు ఆ గతం వాళ్ళ బాబు, ఇప్పుడు ఇతను. ఈనాడు కూడా రాష్ట్రంలో ఈ కులాల గోళ లేదు. కేవలం వీళ్ళ బతకడం కోసం, వీళ్ళ రాజ్యాధికారం, వీళ్ళ రాజ్యం అధికారంలో రావడం కోసం వీళ్ళు ఏడిపే ఈ కులాల పెంట. మిగతావాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు సార్, నాకు ఒక కులానికి నన్ను పరిమితం చేయకండి అంటూ ఆయన చెప్పారు. ఇటు వైసీపీ వాళ్ళలో కూడా మనం చూసుకున్నట్లయితే వెంకటాయపాలెంలో వాళ్ళు కాపు కుల సంబంధించినటువంటి నేతలందరూ కూడా మీట్ అయ్యారు, మళ్ళీ మీట్ అవుతామని కూడా చెప్తున్నారు. మరి ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఏం మీట్ అయినా ఏమవుదండి? ఇప్పుడు ఇక్కడ ఏ ఒక్క కులము ఏ ఒక్క రాజకీయ పార్టీకి దఖలు చేయరు. సాధారణంగా ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క కొన్ని కులాలు అండ ఉంటాయి. ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, కమ్మ బీసీ అండగా ఉన్నాయి, కాపులు కూడా అండగా ఉన్నారు టీడీపీకి. గతంలో కాంగ్రెస్ పార్టీకి దళితులు అండగా ఉండేవారు, రెడ్లు అండగా ఉండేవారు. ఓపెన్ అది ఏంటండి. అలాంటి పరిస్థితుల్లో మధ్యలో ప్రజారాజ్యం వచ్చి తర్వాత జనసేన వస్తే డెఫినెట్గా ఆ పార్టీకి మెయిన్ స్ట్రీమ్ క్యాస్ట్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్గా ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కులాల నుంచి యూత్ ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. ఇది మర్చిపోయి ఎవరినో విడదీసేద్దాం వాళ్ళు దాన్ని దింపుడు కళ్ళు వాస అంతే. వాళ్ళ మోడస్ ఆపరాండి, వాళ్ళ విధానము, వాళ్ళ సిలబస్ ఏంటంటే పరమ దరిద్రమైన సిలబస్. అది ఫ్యాక్షన్ మనస్తత్వం. అంటే ఒక ఊళ్ళోనే 2-3 ముఠాలు వీళ్ళకి సపోర్ట్ చేసే ఊళ్ళోనే 2-3 ముఠాలు తయారు చేస్తారు, 2-3 గ్రూపులు. వాళ్ళు కొట్టి చస్తా ఉంటారు. ముగ్గురికి వెనకాల వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కలవకూడదు. ఇది వాళ్ళ పాలసీ. అదే రాష్ట్రంలో గాది సాయికృష్ణ కేసు ఏదైతే ఉందో సార్, అది లాకప్ డెత్ మీద గురించి ఫైట్ చేస్తూ ఓకే, కానీ దాన్ని తీసుకొచ్చి కులానికి అంటే అసలు దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ అనవసరం అండి. ఎందుకు అతను ఏమో దేశ నాయకుడా, ఏమైపోతుంది ఇందులో? దాని పెద్ద ఇష్యూ ఏముంది దానికి? ఈ సన్నాసులు ఎప్పుడన్నా నడి రోడ్డు మీద పేక్ కోసినోడి గురించి మాట్లాడారా? చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చినోడి గురించి మాట్లాడారా? అలా మాట్లాడలేదు కాబట్టి ఇలాంటి దాని గురించి అనవసరం రా మీకు అని చెప్తున్నాను నేను. దానికి మానవ హక్కుల సంఘానికి వెళ్ళింది, ప్రభుత్వం స్పందించింది, దాని మీద విచారణ జరుగుతుంది. ఇంకా ఏం చేసేయాలి? సాక్ష్యాలు మాయమైపోయినాయి, అయిపోతాయి. సో వాట్? మా సాక్ష్యాలు మాయం చేయకుండా మీకు చూసుకోండి మేమే చేసామని చెప్తారు వాళ్ళు. బుద్ధి ఉందా, బుర్ర ఉందా అసలు? అలా కాదండి. సాక్ష్యాలు మాయం చేయకుండా నీకు ఇదిగో రెండు మేమే చేసామని చెప్తారా? కామన్ సెన్స్ లేకుండా. ఇప్పుడు మీరేమన్నా జాగ్రత్తగా అలాంటి సాక్ష్యాలు అవి దొరికేలా చేశారా? మీరేమన్నా మీరు ఉత్తరించారు కదా 5 ఏళ్ళు. వీళ్ళు చాలా బెటర్, 100 రెట్లు బెటర్ మీ మీద కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ఇలాంటి పెంటగోలు ఉండదు. మీరు చేస్తున్నారు పెంటగోలు వచ్చి. ఒక రౌడీ షీటర్ 25 కేసులు ఉన్నాము లేపేస్తారు. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా సరే, ఎవిడెన్స్ అనగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్ష్యాధారాలు కానివ్వండి, సాక్షులుగా ఉన్నారు కానివ్వండి, అనుమానాస్పదంగా మృతి అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నెల్లూరు ఫైల్ దగ్ధం కేసు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అన్నట్లు వాళ్ళే కదా దొంగోళ్ళు. ఇప్పుడు ఇక్కడ
చాలామంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఇలాంటి వాళ్ళని లేవేమనే చెప్తారు ఎన్కౌంటర్ చేసేయమని. దిశ ఎన్కౌంటర్ జరిగినా లేదా ఇంకో ఎన్కౌంటర్ జరిగినా లేదా శవాలు కాలవల్లో తేలుతున్నా భలేగా జరిగింది అంటున్నారు కదా. కారణం ఏంటి? ఇలాంటి వాళ్ళందరినీ ఇలాంటి దొంగనా కొడుకులు అందరూ సపోర్ట్ చేయబట్టే జనాలు ఒక రకమైన వెగట వచ్చేసింది వీళ్ళ మీద. చిన్న వయసుల్లోనే ఇలా ఈ రకంగా గంజాయి బ్యాచ్ల కింద బ్లేడ్ బ్యాచ్ల కింద తయారై ప్రజల ప్రాణాలు హరిస్తా భయం భ్రాంతులు గురి చేస్తుంటే వాళ్ళు ముద్దెట్టుకుంటారా? వాళ్ళని ఉద్ధరిస్తా కూర్చుంటారు. ఎవరిని మీ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో, మీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని సాకు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి జువైనల్ హోమ్లో కాకుండా మీ ఇంటికాడ ఏర్పాటు చేయి. ఈ పిచ్చి కుక్కల విషయంలో చూడండి అడ్డం మొత్తం రోడ్డు మీద వచ్చి కరిచేస్తూ ఉంటాయి. వాటినేమో అలా ఏం చేయకూడదు అంటారు కొంతమంది వచ్చి. అలాంటి కుక్కలు 100 కుక్కలు ఇంట్లో వదిలేదు తీసుకెళ్ళి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కుక్కలను కూడా చంపకూడదు కదా. మరి కుక్కలు వచ్చి కరిచేస్తుంటే ఏం చేస్తావు నువ్వు? చేతిలో ఇదే పరిస్థితి. వాళ్ళకి తేడా ఉంది. ఇప్పుడు కుక్కలు పిచ్చి కుక్కలతో సమానం. ఈ రకంగా చిన్న వయసులోనే రకరకాల కేసులు గీసులు ఉండి ప్రజలు ఇబ్బంది పెట్టి ఇప్పుడు పిచ్చి కుక్కనా దారుణం. ఇప్పుడు నేను మొహమాటం చెప్తున్నా, ఏమి సమర్థించను. నేనైతే నాగరాజు గారికి నా మద్దతు. మంచోడో చెడ్డోడో మానవ హక్కుల సంగతి దీన్ని ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, కానీ కొన్నిసార్లు కాళ్ళు కుళ్ళిపోతున్నాడు కాలు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ గ్యాంగ్ అందరూ సపోర్ట్ చేయకుండా ఈ గోల్లో రాకపోతే మనమే చెప్తాం తప్పండి, అలా చేయకూడదు, పోలీసు వారు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకూడదు మీరు అని చెప్తాం. ఎప్పుడైతే ఈ గ్యాంగ్ అటు సపోర్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా నాగరాజు గారికి మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చినా కానీ ఈ దొంగన కొడుకులకే మద్దతు ఇస్తారు, వీళ్ళంతా గ్యాంగ్ అలాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. నోరు మూసుకూర్చుకోవాలి కదా. ఇదంతా టార్గెట్ ఏంటంటే రాజశేఖర బాబు గారు టార్గెట్. విజయవాడ సిపిగా ఉన్న ఆయన సిట్టు దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన తోలు తీసేసి మొత్తం తీగలాగి డొంకంతా కదిలించి మొత్తం వీళ్ళ బొమ్మ అంతా జగన్మోహన్ రెడ్డి మొత్తం చుట్టేసాడు. రేపో మాపో లోపల పోతున్నాడు. దానికి ప్యారలల్గా ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. దాంట్లో కూడా మొత్తం పట్టేశారు. జగన్మోహన్ రెడ్డి రేపు మాపో లోపల పోతున్నాడు. అది అతనికి బాధ, అతని టార్గెట్. వీళ్ళని ఎలా పోలీసులను టార్గెట్ చేసి ఇలా రౌడీ షీటర్లను గట్టా కొంచెం కఠినంగా వ్యవహరించి వాళ్ళు టార్గెట్ చేస్తే రేపొద్దున ఎవరన్నా టార్గెట్ చేయాలని గట్టిగా కఠినంగా వ్యవహరించాలని ఆలోచిస్తారు. అలాగే వాళ్ళు ఎప్పుడైతే మెత్తగా ఉన్నారో ఈ రౌడీ షీటర్లో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతారు. నువ్వు నా అలాంటి వాళ్ళు అందరూ రోడ్డు మీద వెళ్ళని పాపం ఎందుకు ఇంకోవడం వెళ్తామని. అది వాళ్ళ అసలు ప్లాన్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దీన్ని ఆదిలోనే తుంచేయాలి. నేను అందుకనే నాగరాజు గారు సపోర్ట్ ఇస్తున్నాను. రాష్ట్రం బాగుండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాండము తొలుచు పురుగులు, సమాజానికి హాని కలిగించే చెడ పురుగులందరినీ కూడా ఎలిమినేట్ చేసేయాలి. అంతే, తప్పదు. మిగతా సమాజం బాగుండాలంటే ఒక పండు కుళ్ళిపోయిన ఇక్కడ కోసుకుని మిగతా తినాలి. అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.